హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో మటన్ బోన్ సూప్, దీంతో పాటు సైడ్ డిష్ మలై చికెన్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మలై చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఈ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం శుభ్రంగా క్లీన్ చేసుకున్న 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ తీసుకున్నాను. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టి వేసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ హంకర్డ్ వేస్తున్నాను. హంకర్డ్ అంటే పెరుగును మనం ఒక క్లాత్లో వేసి గట్టిగా స్క్వీజ్ చేసాము అంటే వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. తర్వాత మనకి గట్టి పెరుగు మిగులుతుంది కదా, అది వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అంటే పాల మీద మీగడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మన డైట్లో మెయిన్ డిష్ మటన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. బోన్ సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైంది కదా, 1 టీ స్పూన్ సాజీరా, బే లీఫ్ 1, బిర్యానీ ఫ్లవర్ 1 వేసుకొని సరిపోతుంది. 5 యాలకులు, 6 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం సూప్ చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటండి, మనం ఇలా నాన్ వెజ్ కర్రీస్ లాంటివి చేసుకున్నాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత బాగా పండిన మీడియం సైజ్ టమాటో వేసుకుని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. స్పైసెస్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ 5 కప్స్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను. మనం సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోకండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే చింతపండు పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యేలోపు మలై చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, చికెన్ 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్రిల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని తీసి ప్యాన్ పైన వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటండి, మనకి డైట్లో శ్రీనివాస్ గారు చికెన్ రికమెండ్ చేయలేదు. చికెన్ వల్ల మనకి ఈ డైట్లో యూజ్ అస్సలు ఉండదన్నమాట. ఒకవేళ మీరు తీసుకోవాలి అనిపిస్తే స్కిన్తో తీసుకుంటే బెటర్ అని చెప్పారు. చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇది సైడ్ డిష్ లాగా మాత్రమే పెట్టుకోండి, మెయిన్ డిష్ అవ్వకూడదు. తర్వాత చికెన్ రెసిపీస్ కూడా చూపించండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, అందుకే నేను ఈ రెసిపీస్ చేస్తున్నాను. మీరు అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుని సైడ్ డిష్ లాగా తీసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ టర్న్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ రోస్ట్ అయిపోయింది కదా, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్మోక్ ఫ్లేవర్ కోసం ఒక చిన్న బౌల్లో కోల్ని బాగా కాల్చి వేసి దానిపైన నెయ్యి వేసి మూత పెట్టేస్తే మనకి ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి పట్టుకుంటుంది. ఒక రెస్టారెంట్ స్టైల్లో మనం తిన్న ఫీల్ అనిపిస్తుంది అనమాట ఇలా స్మోక్ ఫ్లేవర్ పెట్టాము అంటే. మీకు ఇది ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా 2 మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది.
చూసారు కదా, మలై చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ సూప్ కూడా రెడీ అయిపోయింది. లిడ్ తీసి ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు సూప్ బాయిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మటన్ బోన్ సూప్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. బోన్ సూప్ చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనం డైట్లో ఒక బౌల్ సూప్ తీసుకున్నాము అంటే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ, అలాగే మనకి కడుపు అంతా కూడా ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఆకలి అనిపించదు అనమాట, అంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చక్కగా ఇలా వేడివేడిగా స్పైసీగా ఇలా సూప్ తీసుకున్నాము అంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈ డైట్లో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మటన్ ఇష్టపడని వాళ్ళు వీక్లీ ట్వైస్ అలాగా మీరు ఇలా సూప్ లాగా చేసుకుని తాగండి, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. వేడివేడిగా మటన్ సూప్తో పాటు మలై చికెన్ టిక్కా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను, అలాగే కొంచెం సలాడ్ కూడా చేసుకున్నాను. చూసారు కదా, ఇంకేంటండి మన డైట్లో చక్కగా ఇలా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, డిన్నర్కి కూడా ప్లాన్ చేసుకుని డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.